హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే మరో ఊహించని శుభవార్తతో వచ్చిందండి. సో ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా యాసంగి సీజన్‌కి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో దీనికి సంబంధించి మనకు డబ్బులైతే ఈ రోజు నుంచి ఖాతాల్లోకైతే రాబోతున్నాయి. సో ఎలా వస్తాయి అంటే ఇప్పటికే చాలా మందికి డౌట్ అయితే ఉందన్నమాట. సో మనకు ఎన్నికల కోడ్ అనేది రన్నింగ్‌లో ఉంది. ఎన్నికల కోడ్ అనేది రన్నింగ్‌లో ఉన్నప్పుడు మనకు డబ్బులెందుకొస్తాయి? అలాగే దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికైతే బడ్జెట్ అయితే లేదు. మరి 9,000 కోట్ల రూపాయలను యాసంగి సీజన్‌కి సంబంధించి ఎలా రిలీజ్ అనేది చేయబోతున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పటినుంచి మన ఖాతాల్లోకి రావడం జరుగుతుంది? ప్రభుత్వం ఎప్పుడు మనకు రిలీజ్ చేస్తుంది? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఉంటాయి. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తంగా చూస్తే మాత్రమే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. ఒకవేళ మీరు స్కిప్ చేసుకుంటూ చూసారంటే ఖచ్చితంగా మీకు విషయం అయితే అర్థం కాదు. కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియోని అయితే చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా మన ఛానల్‌లో వస్తూ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూసినట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజను అలాగే ఖరీఫ్ సీజన్‌లలో 2 విడతలుగా అంటే ఒక్కో విడతలో రూ. 6,000 చొప్పున ఒక ఏడాదిలో రైతులకు రూ. 12,000 నేరుగా అయితే అందిస్తూ ఉంది. అంటే డీబీటీ పద్ధతిలో ఖాతాల్లోకైతే వేస్తూ ఉంది. అయితే ఈ విధంగా వేసేటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించినటువంటి డబ్బులనైతే విడుదల చేసేసింది. కానీ యాసంగి సీజన్‌కి సంబంధించినటువంటి అమౌంట్స్ అనేది ఇంతవరకు క్రెడిట్ అనేది చేయలేదు. సో యాసంగి సీజన్ అమౌంట్ అనేది క్రెడిట్ చేయకపోవడంతో సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా అంటే చాలా వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రెజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికలైతే జరుగుతూ ఉన్నాయి. ఈ మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు రైతులకు వచ్చేసి రీసెంట్లీ మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు మునిసిపల్ ఎన్నికలు అయిన తర్వాత మేము వేస్తామని చెప్పినప్పుడు ప్రతిపక్షాలు కూడా చాలా అంటే చాలా విమర్శించడం జరిగింది. ఆయన్ని విమర్శించడమే కాదు, ఆయన పార్టీ కార్యకర్తలకు కూడా అక్కడక్కడ రైతులు నిరసన సెగలు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలను భర్తీ చేసేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకొని సో ఈ డబ్బులంతా కూడా మనకు త్వరలో వేయబోతున్నట్లుగా మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగిస్తుంది. 11వ తేదీ పోలింగ్ అయితే జరగబోతుంది. ఇదే సమయంలో ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. రైతులు వేచి చూస్తున్న రైతు భరోసా నిధులను విడుదలపై కూడా ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. రైతులకు పంట సాగు ప్రారంభంలో పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖరీఫ్, యాసంగి సీజన్లలో 2 విడతలుగా ఎకరానికి రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం నగదును జమ చేస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి ఖరీఫ్ సీజన్కు డబ్బులు జమయ్యాయి. కానీ యాసంగి సీజన్కు సంబంధించి పనులనేటివి అంటే పనులన్నింటినీ కూడా అన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ అయిపోతున్నా కానీ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి డబ్బులు ఇంకా విడుదల చేయలేదు. వాటిని రైతుల ఖాతాల్లోకి జమ చేయాల్సిన అవసరం నిండుకుంది. కాగా యాసంగి సీజన్ ఎప్పుడూ ప్రారంభమైపోయింది. రైతులు వివిధ పంటలను సాగు చేసి ప్రభుత్వం అందించే రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నగదు విడుదలపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే ప్రభుత్వం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పలు చోట్ల అధికార పార్టీలు నేతల నుంచి కూడా వ్యతిరేకత కూడా మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యాసంగి సీజన్‌కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతు భరోసా పథకానికి సంబంధించి 9,000 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తానికి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన ప్రకటించారు.
యాసంగి సీజన్‌లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసిందని ఆయన తెలపడం గమనార్హం. దీంతో ప్రభుత్వం వద్ద రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు లేవని చాలామంది అనుకుంటున్నారు. అందుకనేసే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, దీంతో మనకు ఈ పథకాన్ని అమలు చేయాలంటే 9,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి కాబట్టి, ఈ మేరకు ఆర్‌బీఐకి 9,000 కోట్ల రుణం కోసం ఇండిపెండెంట్లు పెట్టింది. ఈ నెల 10వ తారీఖున ఆర్‌బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ఆ యొక్క అప్పు మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఖజానాలోకి జమ చేసే అవకాశం ఉంది. ఆ తదుపరి రైతుల ఖాతాల్లోకి సొమ్మును బదిలీ చేసే అవకాశం ఉందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నెల 10వ తారీఖున మనకు ఆర్‌బీఐ గనక 9,000 కోట్ల రూపాయలను గనక ఇచ్చినట్లయితే రైతులకి అనంతరం విడుదల చేస్తారు. ఒకవేళ మనకు 10వ తారీఖున గనక విడుదల చేయకపోతే మనకొచ్చేసి మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులను సమకూరకుంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేసే పరిస్థితులు ఉండకపోవచ్చని కూడా ప్రచారం సాగుతూ ఉంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే వస్తాయి. ఆ ఎన్నికల వరకు కూడా రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు జమ అయ్యే అవకాశం లేదనే వాదన కూడా వినిపిస్తుంది. అయితే ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఎలా ముందుకు తీసుకెళ్తుందో ఈ అంశంపై రైతులు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎన్నికల కోడ్ అనేది అమలులో ఉన్నప్పుడు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని భావిస్తూ ఉన్నారు. అయితే అదైతే మాత్రం అబద్ధం అండి. అట్లా కాదు. ఎందుకనంటే ఈ పథకం వచ్చేసి మనకు 2 విడతలుగా విడుదల చేసేది. ఆల్రెడీ తొలి విడత కింద స్టార్ట్ అయిపోయింది పథకం అనేది. సో మనకు ఖరీఫ్ సీజన్‌లో మొదటి విడత విడుదల చేశారు. కానీ యాసంగి సీజన్ అనేది రెండో విడత కాబట్టి అంటే ఆల్రెడీ పథకం అనేది హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగతా హాఫ్ అయితే మాత్రం మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన స్కీమ్ కాబట్టి. కొత్తగా ఏ పథకాన్ని కూడా లాంచ్ అయితే చేయకూడదు గానీ, పాత పథకాలు ఏవైనా మనం ఆల్రెడీ ప్రారంభించి ఉంటే వాటినైతే మనకు ఈసీ అయితే మనకు పర్మిషన్ అయితే ఇస్తుందనమాట. సో, కాబట్టి ఇదైతే మనకు ప్రాబ్లమ్ అయితే లేదనమాట. సో, కాబట్టి అనుకున్నది అనుకున్నట్లు గనక జరిగినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి నేరుగా ఈరోజు సాయంత్రం లోపల మనకు డబ్బులైతే విడుదలైతే చేస్తారు. ఎందుకంటే ఆర్‌బీఐ నుంచి 9,000 కోట్ల రూపాయలనైతే మనకు ఈ యొక్క ఈ వేలం ద్వారా అయితే మనకు రాబోతుంది. సో, ఈ డబ్బులు వచ్చినట్లుగానే మనకి ఎట్లా ట్రాన్స్‌ఫర్ గనుక చేశారంటే మాత్రం ప్రతి రైతుకొచ్చేసి రూ. 6,000 చొప్పున 1 ఎకరా పొలం కలిగిన వారి నుంచి డైరెక్ట్‌గా 9 ఎకరాలు మనకు 10 ఎకరాల లోపల ఉన్నటువంటి వారందరికి కూడా డబ్బులైతే నేరుగా ఖాతాల్లోకైతే వచ్చేస్తాయి. ఇన్‌కేస్ ఒకవేళ మీకు గనక ఈ రోజు గనక డబ్బులు గనక జమ కాకపోతే మాత్రం టెన్షన్ పడాల్సిన పని లేదు. సో, మనకు ఎలక్షన్స్ అయ్యే లోపల అందరికి కూడా పడతాయి. ఇంతకీ అసలు ఈరోజు డబ్బులు విడుదల చేస్తారా లేదా అన్న విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మనకి ఈరోజు మాక్సిమం 80% వరకు పడే అవకాశం ఉంది. ఇన్‌కేస్ ఒకవేళ పడకపోతే మాత్రం ఎప్పుడు పడతాయో కూడా నేను మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అలాగే మీరు ఈ లోపల ఏం చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌కి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే దానితో పాటుగా మీరు ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్యకు కూడా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఎందుకు రైతు గుర్తింపు నమోదు సంఖ్య అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి. అనర్హుల్ని ఏరివేసేందుకు. అండ్ ఎవరికైతే సకాలంలో ఈ యొక్క ప్రతి పథకం కూడా రైతులకు సంబంధించి అమలు చేయాలనుకుంటున్నారో, సో, ఇక నుంచి వారందరికి కూడా ఈ యొక్క ఏదైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో, సో, దాని ప్రకారంగానే ఇక నుంచి చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ మిగిలిన వాళ్ళకైతే మాత్రం రాదనమాట. ఈ 11 అంకెల యూనిక్యూ రైతు గుర్తింపు కార్డ్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఇక నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు కావచ్చు, పీఎం కిసాన్ సంబంధించిన నిధులు కావచ్చు, మనకు సబ్సిడీ రేట్లకి ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకైతే అమలైతే చేస్తారు. ఇవి కాకుండా మీకు రైతులకు సంబంధించినటువంటి వడ్ల బోనస్ ఇవన్నీ కూడా అయితే మనకు ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్య ఉంటేనే వస్తాయి. ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్యని మీరు ఎలా అప్లై చేసుకోవాలి అన్న విషయానికి వచ్చినట్లయితే సింపుల్ అండి. మీకు ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ లింక్ అయి ఉంటుంది కదా! ఆ ఫోన్ నంబరు, ఆధార్ కార్డ్ తీసుకోండి. మీకు ఎవరైతే భూ యజమానిదారుడు ఉన్నారో, భూ యజమానిదారుడు తన యొక్క పట్టాదారు పాస్‌బుక్ తీసుకొని నేరుగా ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీస్‌కి. అక్కడికి వెళ్ళిపోయేసి అక్కడ మనం రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మేము అప్లై చేసుకోవాలని చెప్తే వాళ్ళు అప్లై చేసి మనకిస్తారు. ఈజీగా మనమైతే ఈ యొక్క స్కీమ్స్ అన్నీ కూడా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. సో, ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్‌గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి శుభవార్త. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.